ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. ఇప్పుడే నామకరణ నిర్ణయం కూడా జరిగిపోవాలి. ఏం పేరు పెట్టాలి అనేది కూడా నిర్ణయం జరగాలి. 3 పేర్లు పెట్టాలి. గుప్తనామం, వ్యవహారనామము, తరువాత జన్మనామం. జన్మనామం ఏమో జన్మ నక్షత్రరీత్యా పెట్టాలి. ఇప్పుడు అనురాధ నక్షత్రంలో పుట్టారు, 1వ పాదంలో పుట్టాడు. నా, నీ, నూనె, అనురాధ అంటే 1వ పాదంలో పుడితే నా అనక్షరం. నా అంటే నాగేశ్వరు లేదంటే నారదుడో ఏదో ఒకటి పేరు పెట్టాలి. జన్మనామం నా అనక్షరం మీద జన్మనామం. మళ్ళీ వ్యవహారనామము జన్మనామంతో పెట్టకూడదు, అంటే ఒకేటి ఉండకూడదు. జన్మ నక్షత్రం మీదనే వ్యవహారనామం ఉండకూడదు. ఓహో, బాగా గుర్తుపెట్టుకోండి. దాని నుంచి సంపత్తార కానీ, అంటే ద్వితీయ తార కానీ, లేదంటే సాధన తార కానీ, లేదంటే మిత్రతార కానీ, పరమమిత్ర తార కానీ, ఈ 4 తారలకే పేర్లు పెట్టాలి. అంటే జన్మ నక్షత్రము నుంచి 2వ నక్షత్రము, తర్వాత 4వ నక్షత్రము, తర్వాత 6వ నక్షత్రము, 8వ నక్షత్రం, 9వ నక్షత్రం ఏవైతే ఉంటాయో ఆ నక్షత్రాలలో నుంచే పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓహో, వ్యవహారిక నామం. వ్యవహారిక నామం అంటే రెగ్యులర్ గా మనం అందరూ పిలిచే పేరు. లేదంటే జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంది ఆ గ్రహానికి సంబంధించిన పేరు, ఆ గ్రహానికి సంబంధించిన నక్షత్రం నుంచి పేరు తీసుకోవాలి. ఏది పడితే అది పెట్టడానికి అయితే లేదు. ఇది వ్యవహార నామం. ఇంకోటి గుప్తనామం ఉంటుంది. గుప్తనామం ఏంటంటే ఎవరికైతే వాళ్ళ ఇష్టదైవం ఏంటందో ఇష్టదైవంతో పేరు పెట్టుకోవచ్చు. ఇష్టదైవంతో ఆ పేరు పెట్టుకోవాలి. ఆ పేరు తల్లి తండ్రి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఆ పేరు గుప్తనామం ఆ పిల్లవాడికి 14 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ గుప్తనామం ఆ పిల్లవాడికి చెప్పాలి. లేదంటే ఆ పిల్లవాడికి కొంచెం విద్యాభ్యాసం నేర్చుకుంటుండగా, ఒరే నీ గుప్తనామం ఇది, నువ్వు ఎవరికి ఈ పేరు చెప్పకూడదు, ఈ గుప్తనామము మన వంశస్థులకు తప్ప, అంటే మీ తాతకి, మీ నానమ్మకి, నాకు, మీ అమ్మకి, నీకు తప్ప ఇంకెవరికి ఈ పేరు తెలియదు. ఎందుకోసం అంటే పూర్వకాలంలో వీలునామాలు రాసేది. ఇప్పుడంటే అడ్వకేట్లు అన్ని ఉన్నారు. పూర్వకాలంలో వీలునామాలు రాసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన కొన్ని రహస్యాలు రాసేవాళ్ళు. ఆ రహస్యాలు గుప్తనామంతో రాయాలి వాళ్ళకి ఏదైనా మెసేజ్ రాసేది. సో కోడింగ్, ఒక కైండ్ ఆఫ్ కోడింగ్ అనమాట, సీక్రెట్ కోడింగ్ అనమాట. అట్లా గుప్తనామం పెట్టుకోవాలి అనేది పద్ధతులు. ఇప్పుడు దాంతో అవసరం లేదు, కానీ ఉంటే మంచిది. సో ఈ 3 పేర్లు పెట్టుకోవాలి. నామకరణం అప్పుడు ఏం చేయాలంటే ఇవి బంగారు ఉంగరం తోటి వెండి ప్లేట్లో బియ్యం వేసి, లేదంటే రాగులు, లేదంటే జొన్నలు, మీరు ఏ ఆహారం తింటారో ఆ ఆహారము ధాన్యం వేసి ఆ ధాన్యం లోపల వీళ్ళ పేరు రాయాలి. పేరు రాసి అప్పుడు వీళ్ళకి కుడి చెవులో వాళ్ళ పేరు 3 సార్లు పలకాలి. మొదలు ఓంకారం పలకాలి, తర్వాత నారాయణ స్మరణ పలకాలి, ఆ తర్వాత పేరు పలకాలి. ఇవన్నీ కూడా పద్ధతులు. ఇవన్నీ జన్మ నక్షత్ర శాంతి విషయంలో వచ్చేసి 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రము లోపల కొన్ని నక్షత్రాలు మాత్రం శాంతి నక్షత్రాలు. కానీ నేనేం చెప్తాను అనంటే, మీరు జాతకర్మ చేయించుకునేటప్పుడే శాంతి కర్మ కూడా చేయించేసేయండి. ఏ నక్షత్రంలో పుట్టినా భగవత్ సేవ చేయడంలో తప్పేముంది. అయితే పుట్టుకతోటి కూడా జన్మ నక్షత్ర శాంతితో పాటు బాలారిష్టాలు కూడా ఉంటాయి పిల్లలకి. పుట్టుకతో 5 సంవత్సరాల వరకు పిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి. అందులోపల ప్రధానంగా పుట్టుకతో 18 నెలల వరకు బాలారిష్టం ఉంటుంది. 18 నెలల వరకు వీళ్ళకి మాటలు అన్ని రావాలి. 18 నెలలకు వీళ్ళు నడవాలి. నడవలేదు అంటే వీళ్ళకి బాలారిష్టం ఉందని అర్థం. మాట్లాడలేదు అంటే బాలారిష్టం గట్టిగా ఉందని అర్థం. సో ఏ పిల్లలకైతే పుట్టిన 18 నెలల వరకు మాటలు రాలేదు, సరిగ్గా నడక రాలేదు అంటే ఇంకా వాళ్ళు తప్పకుండా జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుడికి నాడీ జ్ఞానం ఉండాలి. నాడీ జ్ఞానం ఉండాలి. తర్వాత మర్మశాస్త్రం కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మొన్న నా దగ్గరికి వచ్చారు ఒకళ్ళు. వచ్చి రాగానే జాతకం చూశాను. జాతకం చూడగానే మీ పిల్లాన్ని పట్టుకరండి అన్న. పట్టుకొచ్చి జాతకం చూసా, వాడు పల్స్ చూసా, ప్యాంట్ ఇప్పండి అని చెప్పా. వాడి పిల్లలు వాడు ప్యాంట్ ఎందుకు ఇప్పాలి అని అంటే, మీరు ఇప్పండి నేను చెప్తా కదా అంటే ప్యాంట్ ఇప్పి చూస్తే వాడి కాళ్ళు వంకర ఉన్నాయి, వంకర కాళ్ళు. ఇది పరిస్థితి. ఇది మీకు అర్థమైందంటే తెలియదు గురుగారు మాకంటే, మీరు మళ్ళీ చైల్డ్ ఎవరైతే ఆర్థోపెడిషన్ ఎవరైనా కలవండి, వీడికి మసాజ్ అంతా చేయాలి. ఇప్పుడైతే కార్టిలేజ్ బోన్స్ కాబట్టి సెట్ అవుతాయని చెప్పారనమాట. సో పిల్లలకి అవయవ లక్షణాలు అన్ని కూడా చూడాలి. అందుకే జ్యోతిష్ శాస్త్ర పండితుడికి సాముద్రిక లక్షణం తెలిసి ఉండాలి. సాముద్రిక లక్షణం అంటే శరీర రచన శాస్త్రం తెలిసి ఉండాలి. నాడీ వ్యవస్థ తెలియాలి. అందుకే ఇటు మనిషిని చూడగానే స్కాన్ చేయగలగాలి. జ్యోతిష్య పండితుడికి ఎట్లా ఉండాలంటే, మనిషిని చూసి 5 రకాల శరీరాన్ని పసిగట్టగలగాలి. వీడి ఆనంద శరీరం ఎలా ఉంది, ప్రాణ శరీరం ఎలా ఉంది, అన్నమయ కోశం ఎలా ఉంది, ప్రాణమయ కోశం ఎలా ఉంది, మనోమయ కోశం ఎలా ఉంది,
విజ్ఞానమయ కోశం ఎంత ఉంది, పంచకోశాలు కంటితో పసిగట్టాలి, 10 సెకండ్లో పసిగట్టగలగాలి. అలా పసిగట్టగలిగితేనే వాడు నిజమైన జ్యోతిష్ శాస్త్ర పండితుడు. బృహత్ సంహిత అనే గ్రంథంలో దైవజ్ఞ లక్షణములు ఇవన్నీ చెప్తారు, అవి ఫాలో అవ్వాలి. అలా నేను ఈ వీడియో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, రేపు భవిష్యత్తులో మీరు జ్యోతిష్ శాస్త్ర పండితుని సెలెక్ట్ చేసి చేయాలి అంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇంత జ్ఞానం ఉండాలి ఆ జ్యోతిష పండితుల దగ్గర. భవిష్యత్తులో మీరు ఎవరైనా ఈ వీడియో చూసి జ్యోతిష్యం నేర్చుకుందాం అనుకున్నా, బృహత్ సంహితలో మొట్టమొదటి అధ్యాయం లోపల సాంవత్సర లక్షణాధ్యాయం అని ఉంటుంది. ఆ లక్షణాధ్యాయంలో ఉండే లక్షణాలన్నీ మీ దగ్గర ఉండాలి. ఉంటేనే మీరు పరిపూర్ణమైన దైవజ్ఞుడు, లేకపోతే కాదు. కనీసం దాంట్లో 60% ఉన్నా చాలు. 100% ఉండడం కొంచెం కష్టమే, కానీ ఈ కాలంలో కనీసం 60 to 80% అన్నా ఉండాలి. అందుకే పిల్లాడు పుట్టాడు అంటే 1 లక్ష తీసి పక్కన పెట్టాలి, 1 లక్ష రూపాయలు తీసి పక్కన పెట్టాలి. దేనికి 1 లక్ష రూపాయలు అంటే పార్టీ ఇవ్వడానికో, కోడింగ్ కొయ్యడానికో, మేకను కొయ్యడానికి కాదు. 1 లక్ష రూపాయలు ఒక దేవాలయానికి, ఒక అర్చకుడికి, ఆ పిల్లాడికి ప్రొటెక్షన్, లైఫ్ టైం ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఏదైతే ఒక యాగం ఏదైతే చెయ్యాలో దానికి ఒక 1 లక్ష తీసి పెట్టుకోవాలి. పిల్లవాడు పుట్టగానే చేయవలసింది దానం, గోదానము, భూదానము, సువర్ణదానము. ఏ పిల్లవాడు పుట్టినా, అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా తప్పకుండా ఈ పూజలు చేయించుకోవాలి. చేయిస్తే మంచిది కదా, దాంట్లో నష్టం ఏముంది? మా పిల్లవాడికి నక్షత్ర శాంతి పడలేదండి, మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటారు. అది మీ వెర్రితనం. మీ పిల్లాడు పుట్టాడు, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టు, దైవానికి ఖర్చు పెట్టు, యాగం చెయ్యు, మంచిదే కదా. దైవ పూజ చేయడంలో తప్పేముంది? అంటే శాంతి పడ్డదని నీకు నెగిటివ్ చెప్తేనే చేస్తావా, లేకపోతే చెయ్యవా? సో నెగిటివ్ ఉంటాయి, దాదాపు ఒక 12 నక్షత్రాలు నెగిటివ్ నక్షత్రాలు ఉంటాయి. మిగతా నక్షత్రాలు ఇంకో 10-15 నక్షత్రాలు నెగిటివ్ ఉండవు. కాకపోతే చేస్తే మంచిది అని చెప్తాను నేను. లైఫ్ టైం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఎందుకోసం అంటే జాతకంలో చంద్రుడు బాగా లేకపోవచ్చు, వాడికేం తెలుసు? వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు పంచాంగం వరకే వాళ్ళు చూడగలుగుతారు. మా పిల్లాడు పుట్టాడు, నక్షత్రం పడింది అని అంటే ఆ నక్షత్రానికి సంబంధించి చాటు తీస్తాడు. మీ పిల్లాడు చిత్తా నక్షత్రంలో పుట్టాడండి, శాంతులు ఏం లేవండి అని అంటారు. మరి చిత్తా నక్షత్రంలో చనిపోతే శాంతి ఉంటుంది తెలుసా? ద్విపాద నక్షత్రం శాంతి ఉంటుంది. మరి చిత్తా నక్షత్రంలో పుట్టినప్పుడు శాంతి లేదు అని అంటే, ఆ నక్షత్రంలో పుట్టినప్పుడు అష్టమంలో రాహు పడ్డాడు ఒకవేళ, ఇప్పుడు ఇందాక మనం కాలసర్ప దోషం గురించి చెప్పుకున్నాం, ఆ వీడియో కూడా చూడండి మీరు. సో అటు రాహుకేతు దోషం ఉంది, చంద్రబలం లేదు, ఏం చేస్తాం? వాడికి తెలియదు. ఇప్పుడు అమావాస్యకు ముందు పుట్టాడు, చంద్రబల దోషం ఉన్నట్టు. ఇప్పుడు సెప్టెంబర్ 7 నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 2025 సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి మొదలు సెప్టెంబర్ 28వ తారీఖు మధ్యలో ఎవరు పుడతారో వాళ్ళందరూ కూడా బాలారిష్టంతో పుట్టిన వాళ్ళు, వాళ్ళందరూ గ్రహణ భేదలో పుడతారు. గ్రహణము ఒక గ్రహణం అయినప్పటి నుంచి ఇంకో గ్రహణం అయ్యేంత వరకు, అంటే చంద్రగ్రహణం అయితే సూర్యగ్రహణం అయ్యేంత వరకు మధ్యలో ఎవరు పుడతారో వాళ్ళందరూ గ్రహణ భేదతో పుట్టిన వాళ్ళే. ఇది ఎంతమంది తెలుసు? చాలా మంది తెలియదు. అందరికీ అందరంత పాండిత్యం పొందాల్సిన అవసరం లేదు కదా, తెలియదు కదా. సో కొంతమంది పంచాంగం వరకే పండితులు అవుతారు, పంచాంగ పండితులే ఉంటారు. సో నేనేం చెప్తాను అంటే, మీ ఇంట్లో వంశాంకురం పుట్టింది అని అంటే ఒక దేవాలయానికి వెళ్ళండి. మీ తోచినట్టుగా ఒక 25 లక్షలు అని చెప్తున్నాను కానీ, మీ స్తోమత తగ్గట్టు వెళ్ళాలి. ఒక చిన్న యాగం చేయించాలి, రుద్రాభిషేకము చేయించి నక్షత్ర శాంతి అంటే నక్షత్రానికి సంబంధించిన 27 నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలు ఉంటాయి. కృతికా నక్షత్రం మొదలు 27 నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలతో స్వాకారం ఇవ్వడము. నవగ్రహ మంత్రాలు ఏంటంటే అధిదేవత ప్రత్యదేవత సమేత నవగ్రహ శాంతి, నవగ్రహ మంత్రాలు చదివి హవిస్ ఇవ్వడము. అట్లాగే గాయత్రి మంత్రాలు అన్ని కూడా చదివి హవిస్ ఇవ్వడం చేసి పిల్లవాడికి రక్షణ ఇవ్వడము. ఇంత ఏదైతే యజ్ఞ తిలకం ఏదైతే పిల్లవాడికి ఇక్కడ పెట్టడము, తర్వాత కంఠానికి, తర్వాత నుదురికి, నాభికి, 2 భుజాలకు, సో పిల్లవాడికి అది పెట్టేసిస్తే మంచిది. సో ఇదైతే తప్పకుండా చేయించుకోవాలి. ఒక వంశాంకురం పుట్టారు అంటే దేవస్థానంలో మీ యొక్క కర్మ ఫలితమైనటువంటి ధనము అన్నదానం రూపంలోను, యజ్ఞ రూపంలోను వెళ్లాల్సిందే. అలా వెళితే ప్రతి ఒక్క కారణ సంబంధం ఉండదు. ఒక శుభకార్యం చేసావు, ఒక అగ్నికార్యం చేసావు, ఒక దేవకర్మ చేసావు, దాని ఫలితం గ్యారంటీగా ఉంటది కదా. సో నేను ఎందుకు చేయాలని పిసినారితనం చేసుకుంటే పోరా వెర్రోడా అంటారు. దేవుడి దగ్గర పిసినారితనం చేయకూడదు. నువ్వు ఎంత పిసినారితనం చేసినా పోయే టైంలో ఎట్లా పోవాలో ఎగురుతానే ఉంటాయి. మనం ఎంతమందిని చూస్తున్నాం మనం. పిల్లికి కూడా బిచ్చం వేయడు, ఎవడికి 1 రూపాయి ఇవ్వడు. వాడి డబ్బులు మొన్న చెప్పాను కదా ఒక కథ జరిగిందని. వాడు బాగా శ్రీమంతులు, వాడు చిన్న యాక్సిడెంట్ చేశాడు అంతే, మొత్తం వాడి ఆస్తి అంతా, వాడు యాక్సిడెంట్ చేశాడు,
వాడు ఏం చంపలేదు చేయలేదు, ఏం జరగలే, చూడకుండా వచ్చాడు అంతే. వాడికి సంబంధించిన ఎంప్లాయ్ ఏం చేశాడు, మొత్తం సార్ గురుగారు మీరు వేసేసారు, చచ్చిపోయాడు, పోలీసులు మీ గురించి వెతుకుతున్నారు అని చెప్పి వాడి ఆస్తి అంతా వీడి పేరు మీద రాయించుకొని వాడి మబ్బెబెట్టి తీసుకెళ్ళి సౌత్ ఆఫ్రికాలో పడేశాడు వాడిని. సో నీ గనక రాసి పెట్టి లేకపోతే అది వేసుకొని పోతుంది అంతే. దైవమే కాపాడాలి తప్ప ఇంకా ఎవరు కాపాడరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జన్మ నక్షత్ర శాంతి అంటే ఇది. అందుకే పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా జాత కర్మ చేయించాల్సిందే. జాత కర్మతో నామకరణం తెలుసుకో, నామకరణం చేయాలి. ఇది చేయకుండా ఏ పిల్లాడిని వదలకండి. మీ వంశాంకురం గట్టిగా ఉండాలి. మీ వంశంలో ఎందుకు వచ్చాడు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు పూర్వ జన్మలో నువ్వు ఎవరినో ఇబ్బంది పెట్టావు, వాడిని కొడుకై కూడా పుడతాడు. వాడిని నిన్ను ఎంత ఏడిపియాలో అంత ఏడిపిస్తాడు. ఎందుకోసమంటే రుణానుబంధంతో పిల్లలు పుడతారు. నీకు పుట్టిన పిల్లవాడి వల్ల నీకు దుఃఖం ఉంటుందా, సుఖం ఉంటుందా? ఆ పిల్లవాడితో నువ్వు ఉంటావా, ఉండవా? వాడు నీతోటి పెరుగుతాడా, నీ మేనమామ దగ్గర పెరుగుతాడా, గురువు దగ్గర పెరగాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అట్లే పెంచుకుంటే అంతే ఉంటుంది. ఓకే. సో ప్రతి ఒక్కరికి కూడా నక్షత్ర శాంతి అనేది చెయ్యాలి. అంటే దోషం ఉన్న నక్షత్రంలో పుడితేనే శాంతి అని అనుకోవడం కాదు. ప్రతి నక్షత్రంలోని కూడా చేయించినట్లయితే వాళ్ళకి లైఫ్ టైం ప్రొటెక్షన్ మీరు అన్నట్టుగా ఉంటుంది. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే.